నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఎత్తు వంకర పళ్ళుకి ఆధునిక చికిత్సా విధానాలేంటి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, జుట్టు రావడం, బట్టతల వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవాళ మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. హలో. సో ఇప్పుడు ఎంత వద్దనుకున్న కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి, జుట్టు రావడం, బట్టతల రావడం, ఏదో ఒక టెన్షన్తో. సో బట్టతల అనేది పెద్ద సమస్య. ఈవెన్ మనం ఫీమేల్స్లో కూడా ఎక్కువగా ఈ మధ్యన చూస్తున్నాం. సో ఫీమేల్స్లో బట్టతల రావడాన్ని ఎలా చూడాలి, అసలు మనకు అంతవరకు ఫీమేల్స్లో కూడా చూడొచ్చు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది ఎలా గుర్తించుకోవాలి? ఇప్పుడు బట్టతలను ఎలా చూస్తామంటే మనం మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చూస్తాం. ఇందులో మెయిల్ అయితే ఏంటంటే మొత్తం మీకు హెయిర్ లైన్ ఇలా పైకి వెళ్ళడం, బయట టెంపోరల్గా అంటే ఇలా పక్క పంటి పైకి వెళ్ళడం, ఈ మధ్య భాగంలో వెర్టెక్స్ భాగంలో జుట్టు అంతా రాలిపోయి బట్టతల అనేది గ్రేడ్స్ పరంగా ఉంటుంది. ఫిమేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అయితే ఈ హెయిర్ లైన్ అనేది మీకు ఇంటాక్ట్గా ఉంటుంది, అది పోవడం అనేది ఉండదు. జనరల్గా మనం చూస్తే ఇక్కడ ఇండియన్స్లో ఎక్కువగా అయితే ఈ పాపిడి భాగంలో పలచపడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ మిడ్ పార్టిషన్ ఏరియా అనేది స్లోగా ట్రాన్స్పరెంట్గా అవ్వడం, ఆ గ్యాప్ అనేది పెరగడం లాంటిది చూస్తాం. రెండో పాయింట్, ఇది అయిపోయిన తర్వాత డ్రాస్టిక్ హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత మెల్లగా హెయిర్ లైన్ అనేది చిన్నగా పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా తక్కువ కేటగిరీస్లో ఉంటుందండి. ఇప్పుడు మెన్లోని వంశపారంపర్యంగా వచ్చే బట్టతల 90 to 80% ఉంటే, ఫిమేల్లో ఓన్లీ 10 to 15%, మ్యాక్సిమం 20% వరకే బట్టతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం థిన్నింగే ఉంటుంది. మెన్కి తీసుకుంటే కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఫిమేల్కి వస్తే ఆడవాళ్ళల్లోని ఈ హెయిర్ థిన్నింగ్ కానీ, హెయిర్ లైన్ రిసెషన్ కానీ, లేదా ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ మనం చిన్నగా హెయిర్ లాస్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం ద్వారా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ అయినా కూడా మీకు హెయిర్ మొత్తం పైకి వెళ్ళిపోయింది, హెయిర్ లైన్ కవర్ అవ్వాలి, లేదా కంప్లీట్గా మిడ్ పార్టేషన్ హెయిర్లో రీహెయిర్ కావాలి అంటే అఫ్ కోర్స్ ఎస్, మనలాగే మీరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సింపుల్ ట్రీట్మెంట్. వెనకాతలు ఏదైతే మీ హెయిర్ రెసిస్టెంట్ హెయిర్ అంటే థిక్ హెయిర్, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ లేని హెయిర్ ఉంటుందో దాన్ని ఎక్కడైతే మీకు జుట్టు లేదో అక్కడ పెడతాం. అందులో కూడా పార్థ హెయిర్ క్లినిక్స్లో ఇప్పుడు ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. దాన్ని FUE టెక్నిక్ అంటారు. అంత సులువుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. ఇటు మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, జుట్టు పలచబడిపోతున్నా, జుట్టు ఈ హెయిర్ లైన్ ముందు భాగం అనేది పైకి వెళ్ళిపోతూ ఉన్న, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కూడా మీకు తెలియపోవచ్చు. ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టుకుని, ఈ 4 ఫింగర్స్ పైన నుంచి హెయిర్ లైన్ పైకి పోతూ ఉంటే మీకు డెఫినెట్గా హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుందనే అర్థం. అలాంటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అయితే త్వరగా రాగలిగితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా కూడా హెయిర్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్తోని మళ్ళీ హెయిర్ లాస్ని కట్ చేయొచ్చు, హెయిర్ థిక్నెస్ అండ్ డెన్సిటీ అంటే హెయిర్ను ఒత్తుగా చేయొచ్చు, మళ్ళీ హెయిర్ పడిపోకుండా మీరు ఎలా ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలో మేము నేర్పిస్తాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే నార్మల్గా ఆడవాళ్ళు మధ్య పాపిడి తీస్తూ ఉంటారు కదా, సో అది వాళ్ళకి అలవాటని చేస్తూ ఉంటారు. ఈవెన్ అక్కడ పలచబడినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అలా తీయడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది అంటారా? సెంటర్ పార్టీషన్ ఏదైతే ఉంటుందో. నేను హెయిర్ లాస్ మీ కోంబింగ్ స్టైల్ వల్ల అవ్వదండి, అది రాంగ్. అది మీరు హెయిర్ సెట్టింగ్స్ చేస్తారు చాలామంది, ఎక్కువ హీట్ కన్నా మీరు కోల్డ్ ప్రెస్డ్ హెయిర్ సెట్టర్స్ వాడండి, దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. రెండోది వైడ్ కోంబ్ ఉండేది, అంటే మొత్తం మీకుండే కోంబ్ ఉంటుంది కదా, ఆ కోంబ్కి ఇవి ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా కాకుండా వెడల్పుగా ఉండే కోంబ్ని వాడండి. రెండోది హెయిర్ ఆయిలింగ్ కూడా నేను సపోర్ట్ చేస్తాను. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే రోజులు ఆయిల్ పెట్టుకుని ఈ పొల్యూషన్లో అది తిరిగేస్తారు. అది కాదు. అది మార్నింగ్ మీరు స్నానానికి 1 గంటన్నర ముందు పెట్టుకుని తల స్నానం చేయండి, హెయిర్ ఫాల్ అవుతుంది. అన్నిటికన్నా ముందు వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ యువర్ స్ట్రెస్ మేనేజింగ్ అనేది మీ హెయిర్ ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప మీరు మధ్య పాపిడి తీయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మటుకు రాంగ్ వర్షన్, మిత్. అది అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరికైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మీరు డబ్బులు కట్టకుండా కూడా డాక్టర్ గారికి చూపించుకోవచ్చు, హెయిర్ అనాలిసిస్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే మీరు మీ డైట్ కౌన్సిలింగ్ ఏదైనా ఉంటే డాక్టర్ గారిని అడగచ్చు. ఒక్కొక్కసారి చిన్న షాంపూ చేంజ్, సీరం చేంజ్తో కూడా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో అలాగే అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లిమెంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే కనుక అవి స్ట్రాంగ్గా, న్యాచురల్గా ఉంటాయంటారా?
ఉంటాయండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే చాలామందికి పళ్ళు ఉండవు. మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అక్కడక్కడ 1-2 పళ్ళు ఉండవు. అందరూ కూడా ఏం చేస్తుంటారు, పళ్ళు లేని వైపు వదిలేసి పళ్ళు ఉన్న వైపు నమిలి తినేస్తూ ఉంటారు. ఒకటే పన్ను లేదు కదా ఏమైంది అనుకుంటారు. కానీ కొంతకాలం అయ్యేసరికి జనరల్గా పేషెంట్లు చూసేది కానీ జరిగేది కానీ ఏంటంటే ఆ పన్ను లేని వైపు ఏమవుతుందంటే మొత్తం ఆ పళ్ళు వెనకాతల పక్కన ఉండే పళ్ళన్నీ కూడా ఆ ఖాళీ స్పేస్లోకి ఇలా మూవ్ అయిపోయి పళ్ళ మధ్యన అన్ని గ్యాప్స్ వచ్చేసి మీరు నమిలి తినలేని పరిస్థితి వస్తుంది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమవుతుందంటే ఆ పక్కనంత వదిలి పళ్ళున్న వైపే తింటారు కాబట్టి ఆ పక్కన తొందరగా పళ్ళన్నీ డ్యామేజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాలు గడిచేసరికి మీరు 2 పక్కల తినలేని పరిస్థితికి వచ్చి అన్ని పక్కల ట్రీట్మెంట్ చేయించుకోవడాన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ కేసెస్ మేము అవే చూస్తున్నాం జనరల్గా. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్తో ఏంటంటే ఒక పన్ను పోయింది, మీరు వెంటనే వచ్చారు, ఇంప్లాంట్ పెట్టామా, వెంటనే పన్ను పెట్టేసామా, పంపించామా, అంత ఈజీగా ఉంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వెంటనే పన్ను వచ్చే సిస్టమ్ ఉంటుంది, 3 నెలలు ఆగేగా పన్ను వచ్చే సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ కూడా మీ మంచి కోసమే చూస్ చేయడం జరుగుతుంది. ఏ మీ నోటి కండిషన్ బట్టి, మీ ఎముక కండిషన్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి ఏ సిస్టమ్ పెడితే మీకు లాంజివిటీ ఉంటుందో, సంవత్సరాల పాటు మీరు తినగలుగుతారో, ఫిక్స్డ్ ఉంటుందో ఆ సిస్టమ్ చూస్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది. అందుకని అక్కడెక్కడ పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టుకోండి. పళ్ళు పెట్టుకోవడం వల్ల మీరు తినే సామర్థ్యం పెరుగుతుంది. మిగతా పళ్ళు జరిగిపోకుండా ఆపచ్చు. ఆ పక్కన ఆపోజిట్ సైడ్లో ఉండే పళ్ళు ఉంటాయి, 2 పళ్ళు లేని వైపు దవడలు అనేవి జారిపోతాయి. అవి జారిపోకుండా మీ ఫేషియల్ స్ట్రక్చర్స్ కూడా ఇంటాక్ట్గా ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు కిడ్స్ తీసుకుంటే పిల్లలు చాలా వరకు చాక్లెట్స్ తిని అలా చేసి ఇలా చేసి ముక్కలు అయిపోతూ ఉంటాయి, లేకపోతే మొత్తం పుచ్చిపోతాయి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అంటారా, లేకపోతే అవి న్యాచురల్గానే ఊడిపోయి కొత్త పళ్ళు వస్తాయి అంటారా? లేదు, చాలామంది పేరెంట్స్ ఉంటుందండి ఇది. అంటే పిల్లలకి పళ్ళు పుచ్చిపోతుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇందులో 2 కేరీస్ ఉంటాయండి. ఒకటేంటి ఫ్రంట్ టీత్ ఒక్కటే ముక్కలుగా విరిగిపోయే కండిషన్ ఒకటి ఉంటుంది. 2 నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయే కండిషన్ ఒకటి ఉంటుంది. ఒకటి నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు, ఇంకోటి ర్యాంపెంట్ కేరీస్ అంటారు. ఇందులో రెండిట్లో కూడా ఏంటంటే పేరెంట్స్ చేసే తప్పు ఎక్కువ ఉంటుంది. పిల్లలకు కూడా పెద్దవాళ్ళలాగే 2 పూట్ల బ్రష్ చేయాలి, 6 నెలల నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. రెండోది పళ్ళు, ఒక్క పన్ను 2 పళ్ళు నల్లగా అవుతున్నప్పుడే డెంటిస్ట్ దగ్గర తీసుకొస్తే ఆ పన్ను దగ్గర ఆ నలుపంతా తీసేసి అక్కడ తెల్లటి పేస్ట్తో మళ్ళీ రీఫిల్ చేస్తాము. మూడోది మొత్తం పళ్ళన్నీ పాడైపోతే అన్ని పళ్ళు రీప్లేస్ చేయాల్సిన అవసరం. ఫ్రంట్ టీత్ అయితే వదిలిపెట్టచ్చు, కానీ వెనకాతల పళ్ళు పాల పళ్ళు ఊడిపోతున్నా పుచ్చిపోతున్నా ట్రీట్మెంట్ చేయించుకోవడమో, ఆ పళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ స్పేస్ మెయింటెనెన్స్ లాంటివి పెట్టించడమో చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే కింద నుంచి వచ్చే పర్మనెంట్ పళ్ళు అనేవి ఆరోగ్యంగా వస్తాయి, కరెక్ట్ ప్లేస్లో వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. అలా కాకుండా ఇలా వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే వచ్చే పళ్ళు సరిగ్గా రావు, వంకరగా వచ్చేస్తాయి, బయటికి కొన్ని పైకి కొన్ని కిందకి కొన్ని ఇరుక్కుపోతూ ఉంటాయి. దీనివల్ల పిల్లల భవిష్యత్ అంతా కూడా సరైన పళ్ళు వరుస లేక, ఈ అక్లూజన్ అంటే ఇలా పైకి పన్ను కింద పన్ను కాంటాక్ట్లోకి కూడా రాక, అంటే మొత్తం ఇలా క్రాస్ ఎడ్జ్ అయిపోయి అలా ఇబ్బంది పడుతుంటారు. నమలడానికి తినడానికి కూడా క్రాస్ బైట్స్ వచ్చేసి. సో అవన్నీ కూడా ప్రివెంట్ చేయాలంటే పాలపళ్ళు కరెక్ట్గా ఉండాలి, పాలపళ్ళు వరుసలో ఉండాలి, పాలపళ్ళు కరెక్ట్గా అంటే ఆ పుచ్చిపోకుండా ఉండాలి. అలా చేసుకోవడం కూడా చాలా సులువేనండి, అది పెద్ద కష్టమైంది కూడా కాదు. ఓకే అండి. ఫస్ట్ కాలర్ సంతోష్ గారు వరంగల్ నుంచి. సంతోష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నాకు సంతోష్ గారు. సార్ మేడం, నాకు ఈ చిగురులా మొత్తం పలసబడ్డది వన్ సైడ్. సార్ చెప్పండి, ఏంటి మీకు క్వశ్చన్? అయితే ఈ చిగురులా వన్ సైడ్ పలసబడ్డది, చిగురు ఇలా సంద వచ్చింది 2 పనుల. ఓకే, బాగా వాపు వచ్చింది. దాన్ని తీపియమంటారా లేకపోతే వేరే పనులు పెట్టించుకోమంటారా? రైట్. ఇప్పుడు చిగురు లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది, లేకపోతే చిగురు వాచిపోయింది, ఆల్రెడీ కొంచెం గ్యాప్ వచ్చింది అలా, అది రాలిపోకుండా. పన్ను గట్టిగా ఉన్నంతసేపు పన్ను తీయాల్సిన పని లేదండి. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. మీకు 1-2 పళ్ళకే వాపు వస్తుంది అంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదంటే పన్ను లోపల ఇన్ఫెక్షన్ అయి వేరు దగ్గర గడ్డ అయి ఉండొచ్చు. ఈ 2 కండిషన్స్లో కూడా పన్ను గట్టిగా ఉంది, ఊగులాడట్లేకపోతే పన్ను తీయకూడదు. ఆ లోపల చిగురుని కూడా క్లీన్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ తీసి మిమ్మల్ని యాంటీబయాటిక్స్లో పెడతారు. మళ్ళీ పన్ను ఆ గ్యాప్ వచ్చిన ప్లేస్లోని మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు, క్యాపింగ్ చేసుకోవచ్చు. మీ సొంత పన్నుని తీయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ పన్ను ఇలా పట్టుకుంటే కదిలిపోతున్న కండిషన్స్లో మాత్రమే పన్ను తీయాల్సి ఉంటుంది. వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, అలాగే మన హన్మకొండలో కూడా ఉంది. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు. మీరు వెళ్ళి ఒకసారి వెళ్తే చూస్తారు,
ఎక్స్రే కూడా తీస్తారు. తీయడం వల్ల మీకు ఎందువల్ల అసలు ఇన్ఫెక్షన్ అయింది అని చూసి వెంటనే దాన్ని నయం చేసుకోవచ్చు. ఇప్పుడుండే అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్స్ అందరూ ఫ్రీగానే చూస్తారు, ఎక్స్రే కూడా ఫ్రీగా తీస్తారు. దాంతోపాటు ఐఓసి టెస్ట్ అంటారు, అంటే మీరు సమస్య ఇప్పుడు ఈ జబ్బు అనేది మీకు కొంతవరకే మీకు కనపడుతుంది, మిగతా నోట్లో అన్ని భాగాలు మీకు కనపడవు. కాబట్టి దాన్ని చక్కగా ఫోటోలు తీసి కంప్యూటర్లో మీ నోటి భాగాన్నంతా చక్కగా చూడొచ్చు, జబ్బుల్ని చూడొచ్చు, క్లీన్గా ఉండే ప్లేసులు చూడొచ్చు. ఈ టెస్ట్ కూడా ఫ్రీగానే చేస్తున్నారు. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్, డెంటల్ అవేర్నెస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది పార్థ డెంటల్ 130 బ్రాంచ్లు కూడా. సో మేము హెల్ప్ చేయగలం అనుకుంటే ఒకసారి రండి, చూపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది, ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలండి. ఇప్పుడు కాలర్ చెప్పినట్టు 2 పళ్ళతో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే స్లోగా 3 నెలలు 4 నెలలు గడిచేసరికి నోట్లో ఒక పక్క భాగం అంతా, తర్వాత ఈ పక్క మొత్తం నోరంతా కూడా అలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, చిగుర్లంతా కూడా చీమ్ పట్టడం, ఆ తర్వాత ఎముక ఎఫెక్ట్ అవ్వడము, ఆ తర్వాత మొత్తం ఆ ఇన్ఫెక్షన్ మీ రక్తం ద్వారా, మీ ఉమ్మి ద్వారా, మీరు మంచినీళ్ళు తాగడం ద్వారా కూడా కడుపులోకి కూడా వెళ్ళి కొన్ని గుండె పై పొరల్లో చేరుకోవడము, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. చిన్నపాటి తేడా కనిపించిన ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉన్నాయి. 100% నయం చేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఓకే అండి. అలాగే పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? అవునండి, చాలామంది కూడా నోట్లో అసలు పళ్ళు ఉండవు, కానీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకుంటారు. అసలు పెట్టుకునేదే అన్నం తినడం కోసం పెట్టుకుంటారు. వాళ్ళు ప్రైమ్ రిక్వైర్మెంటే అది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన నోట్లో పళ్ళు ఉండవో మనం తినడం కాంప్రమైజ్ అయిపోతుంటుంది. అన్ని మింగేసి తినడము, లేకపోతే మెత్తగా ఉండి తినడము, ఎక్కువ ఉప్మాలు, అన్నం ఉడికించి పప్పు అన్నం లాంటివి తింటారు. అలా 2 నెలలు 3 నెలలు తినడానికి బాగానే ఉంటుంది. పెద్దవాళ్ళ పరిస్థితి ఒకసారి ఇంట్లో వెళ్ళి అడగండి. వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం గడిచేసరికి దే డెవలప్ ఏ సార్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇన్ దమ్. అంటే వాళ్ళకి ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల హెల్త్ డిప్రైవ్ అవుతుంటుంది. అసలు లైఫ్లోని అసలు ఫుడ్డే తినకపోవడం వల్ల ఒక రకమైన ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కేవలం టీత్ లేకపోవడం వల్ల ఎక్కువ జరుగుతుంటుంది. సో వాళ్ళందరికీ కూడా అలా పళ్ళ సెట్లతో ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టు డెంటల్ ఇంప్లాంట్స్తోని పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అయితే చాలామంది పూర్తిగా డెంటల్ ఇంప్లాంట్స్ కాదు, ఈ పళ్ళ సెట్లే మనం స్టెబిలైజ్ చేసుకోవాలంటే కూడా దానికి సెకండ్ ఆప్షన్ ఉంది. పైన కేవలం అన్నీ కాకుండా ఒక 4 ఇంప్లాంట్లు, కింద దవడలో ఒక 4 ఇంప్లాంట్లు పెట్టి ఈ పళ్ళ సెట్లు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లే వాటికి అతికించుకుంటే కూడా మీరు అన్ని తినడానికి వీలుగా అవి తయారవుతాయి. ఇలా అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో పెద్ద పేరెంట్స్ కానీ ఎవరైనా టీత్ లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈ రోజుల్లో పెట్టుకోవడం చాలా సులువు, చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం కూడా. హలో డాక్టర్. ఇప్పుడు నార్మల్గా పుచ్చిపళ్ళు అనేవి మనం కిడ్స్లో చూస్తూ ఉంటాం, ఈవెన్ పెద్దోళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళలో కూడా చాలా వరకు ఆల్మోస్ట్ టీత్స్ అన్నీ కూడా పుచ్చిపోయి ఉంటాయి. సో పిల్లలకంటే తెలియదు. సో పెద్దవాళ్ళు కూడా పుచ్చిపళ్ళతో వస్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, అసలు వాళ్ళలో ఎందుకు చూస్తాం మనం? పెద్దవాళ్ళు పిల్లలు అనే కన్నా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ వర్డ్. మనం పళ్ళు పుచ్చిపోవడానికి చాలామంది మార్నింగ్ బ్రష్ చేస్తారు కానీ నైట్ బ్రష్ చేయరు. దానివల్ల సగం క్యావిటీస్ పికప్ అవుతాయి. ఎందుకంటే మన ఫుడ్ నైట్ తిన్నది పళ్ళపైన, నాలుక పైన మిగిలి ఉంటుంది కాబట్టి. రెండోది, మన ఫుడ్ తిన్న తర్వాత నోరు కడుక్కోవాలి. చాలామంది పుచ్చిపోయిన పళ్ళతో వస్తారు. వాళ్ళని అడిగితే మేడం మేము చాక్లెట్లు తినము, బిస్కెట్లు తినము, స్వీట్ ఇష్టం లేదు, కానీ నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి అంటే కంప్లైంట్ వస్తుంది. జనరల్గా వాళ్ళు చేసేది ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ని కడుక్కోరు. వాళ్ళు పుక్కిలించి లాంటివి చేయకపోవడం వల్ల ఆ ఫుడ్ అంతా పళ్ళపైన దవడల్లో మిగిలిపోతుంది చిన్న చిన్న పార్టికల్స్గా. అది పుచ్చిపోవడానికి కారణం అవుతుంది సరిగిన బ్రషింగ్ టెక్నిక్ లేకపోవడం వల్ల. సో ఈ చిన్న చిన్న చేంజెస్, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, నోరు కడుక్కోవడం లాంటివి చేస్తే పళ్ళు పుచ్చిపోవడాన్ని ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత పళ్ళు మనం చూస్తే ఏంటంటే సన్న సన్న గ్రూవ్స్ ఉంటాయండి, ఇలా గీతల్లా ఉంటాయి. దాన్ని సిలెంట్స్ అనే పదార్థం ఉంటుంది మా దగ్గర. దాంతో ఫిల్అప్ చేయడం వల్ల పన్ను పైన సర్ఫేస్ అంతా స్మూత్గా అయిపోతుంది. సో అక్కడ ఫుడ్ మిగలదు కాబట్టి మనం పుచ్చిపోవడాన్ని అలా ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ పుచ్చిపోయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పన్ను పైన నల్ల డాట్ రావడం కానీ, పన్ను లోపల గుంత పడడం కానీ, మీరు ఫుడ్ తినేటప్పుడు అక్కడంతా ఫుడ్ ఇరకడం కానీ, పన్ను పెచ్చులు పెచ్చులుగా విరిగిపోవడం కానీ, ఇలా జరిగినప్పుడే మీరు రాగలిగితే 5 నిమిషాలు చేసే ట్రీట్మెంట్తో దాన్ని నయం చేసుకోవచ్చు. కానీ జనరల్గా అందరూ చేసే తప్పు ఏంటంటే
రారు వెంటనే. దానివల్ల పుచ్చికి కూడా పాకే లక్షణం ఉంటుంది. ఒకటల్లా 2 పళ్ళు అవుతాయి, రెండల్లా 4 పళ్ళు అవుతుంది, 5-6 పళ్ళు అవుతాయి. సో అలా పళ్ళన్నీ కూడా పాడైపోయి పుచ్చిపోయిన తర్వాత 5-6 పళ్ళని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేవి మెయింటైన్ చేస్తూ పళ్ళు పుచ్చిపోకుండా ఆపండి. ఇన్ కేస్ ఒక్క పన్ను హోల్ పడినా నల్లగా అయినా వెంటనే రండి. దానివల్ల మీ టైము, మీ డబ్బులు అన్నీ సేవ్ అవుతాయి. పైపెచ్చి మీ పళ్ళు పాడవకుండా మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. ఓకే అండి. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అంటే ఎవరికి రూట్ కెనాల్ చేస్తూ ఉంటారు, అలాగే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు పన్ను పుచ్చిపోయి వచ్చారు, ఈ పన్నుని పుచ్చిపోయిన ప్రతి పన్ను తీసేస్తూ పోతే నోట్లో పళ్ళనే మిగలవు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ పళ్ళతో డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. మన ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది టూత్ సేవింగ్ ట్రీట్మెంట్ అండి. మీ పుచ్చిపోయిన పన్నుని తీయకుండా లోపలుండే ఇన్ఫెక్షన్ని పూర్తిగా నయం చేసి నార్మల్ చేసే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఓ పెద్ద మిత్ ఏంటంటే అది బాగా నొప్పెడుతుంది అని భయాల్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏమీ లేదు. పార్థాలో అయితే అన్ని బ్రాంచెస్లో కూడా ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్స్మార్ట్ అనే మిషన్తో చేస్తారు, లేజర్ని కూడా వాడతారు, పూర్తిగా ఇన్ఫెక్షన్ చంపేస్తారు. రూట్ కెనాల్ అయిపోయిన వెంటనే చక్కగా మీ నోట్లో ఉండే పళ్ళ రంగుకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పైన తొడుగు పెడతారు. ఒక ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మీరు నోరు తెరిచి చూసుకుంటే అసలు ఒకప్పుడు నా పుచ్చిపోయిన పన్ను ఇక్కడే ఉండాలి, ఎక్కడ ఉండాలి అని ఎత్తుక్కునే పరిస్థితికి వస్తారు. అంత నీట్గా మళ్ళీ పుచ్చిపోయిన పన్నుని నార్మల్కి తెచ్చుకోవచ్చు. సో అశ్రద్ధ చేయొద్దు. అందుకని ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్క దాంట్లో డెంటల్లో కానీ హెయిర్లో కానీ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎటువంటి ఇబ్బందితో డెంటల్లో కానీ హెయిర్లో కానీ ఇబ్బంది పడుతుంటే డాక్టర్స్ ఇప్పుడు ఫ్రీగా చూస్తున్నారు, మీకు ఫ్రీగా చెకప్ చేస్తారు, ఫ్రీగా ఎక్స్రే కూడా తీస్తారు. కింద ఎముకలు ఏముందో చూడొచ్చు. అలాగే ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ ఫ్రీగా చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, అది మీ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. సో మీరు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా హ్యాపీగా వచ్చి డాక్టర్ గారిని కలిసి చూపించుకోవచ్చు. మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత కూడా ఫీజు గురించి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎకానమీ కాస్ట్లోనే పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్పటిలాగే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, బట్ కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేటట్టే ప్రైజింగ్ అనేది పెడతాం. అది కూడా మీకు ఎక్కువ అనిపిస్తే ఈఎంఐలో మీరు ఫీజు కట్టుకునే ఫెసిలిటీ ఉంది పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా. సో దీనికి అదనంగా ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఏవి ఉండవు. జస్ట్ మీ ఫీజు అమౌంట్ను మట్టికి ఈఎంఐలో కట్టుకుంటే సరిపోతుంది. పార్థడెంటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా మీరు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నా, డాక్టర్ గారు చెప్పేది మీకు అర్థం కాకపోతున్నా, చేసే కన్సర్న్ డాక్టర్ గారితో మీరు సాటిస్ఫైడ్ లేకపోయినా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది నీకు ఫోన్ చేసి మీ బాధ ఏంటో, మీ కంప్లైంట్ ఏంటో అక్కడ లాంచ్ చేస్తే వితిన్ హాఫ్ ఏ డే మొత్తం మీ కంప్లైంట్స్ అన్నీ తీసుకుని డాక్టర్ గారిని మారుస్తారు, డాక్టర్ గారిని కౌన్సిలింగ్ అయినా చేస్తారు, లేదా కొత్త డాక్టర్ గారిని మీకు ఎంటెస్ట్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ప్రాపర్ ట్రీట్మెంటు, ప్రతి పేషెంటు ఫుల్ సాటిస్ఫాక్షన్తో మంచి ట్రీట్మెంట్తో బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇది మీరు యూస్ చేసుకుని మంచి ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫ్రీగా డాక్టర్ గారితో కూడా మాట్లాడచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాల్ కాదర్ బాషా గారు గుంటూరు నుంచి. కాదర్ బాషా గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం నాకు ఆల్రెడీ రూట్ కెనాల్ అయింది. ఓకే, అది మళ్ళీ పెయిన్ వస్తుంది. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏవో చెప్తున్నారు, ఎక్స్రే తీద్దామన్నారు, ఎక్స్రే తీశారు. మళ్ళీ పక్కన వాటికి కూడా రూట్ కెనాల్ చేయాలని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. నేను ఆల్రెడీ నర్సరావుపేట బ్రాంచ్ ఉంది కదా పార్థడెంటల్, అక్కడికి వెళ్ళాను మేడం. యాక్చువల్ గా నేను మిమ్మల్ని కలవాలని చెప్పి ట్రై చేస్తా ఉన్నాను ఒక 4 months నుంచి, అది అవ్వలేదు. తర్వాత పార్థడెంటల్ నర్సరావుపేట వెళ్ళాను. వాళ్ళు కూడా కాస్ట్ ఎక్కువ చెప్పారని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మేడం. అయితే పెయిన్ ఎక్కువ వస్తుంది, బ్లడ్ వస్తుంది ఒక్కోసారి. సార్ ఒకటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో పెయిన్ ఎక్కువ వస్తున్నా, బ్లీడింగ్ వస్తుంది అంటే లోపల వేరు దగ్గర అంతా ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం సార్. మీరు ఒకప్పుడు అందువల్ల దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఒకసారి ఏమిటంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఇలాగ స్ప్రెడ్ అయ్యి ఆ కిందన బోన్ని, ఆ రూట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడు కూడా పన్ను ఇలా కాంటాక్ట్స్లో ఉంటుందండి. మీరు ముందు ఎక్కడ రూట్ కెనాల్ చేయించుకున్నారో నాకు తెలీదు. ఒకవేళ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత కూడా మీరు హైజీన్ అంటే 2 పూట్ల బ్రష్ చేసుకోవడం కానీ, 6 నెలల నుంచి సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చెక్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అది కింద చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ పన్ను తీయాల్సిన అవసరం లేకుండానే
రూట్ కెనాలింగ్ అంటారు, దాన్ని చేస్తారు. మీరు ప్రైజ్ విషయంలోనే నర్సరావుపేటలో కనుక మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ గారితో మళ్ళీ ఒకసారి మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే సెంట్రల్ ఆఫీస్ కనెక్ట్ అవుతుంది మీకు. అది అక్కడ మీరు చెప్పే ప్రాబ్లం చెప్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మీకు అటెండ్ అయ్యి మీకు మోస్ట్ రీజనబుల్ ప్రైజింగ్తో పాటు బెస్ట్ ట్రీట్మెంట్ కూడా మీకు దొరుకుతుంది. ఓకే అండి. సో చాలామందికి ఎత్తు వంకర పళ్ళు ఉంటాయి, వాటిని ట్రీట్ చేసుకోవడానికి క్లిప్స్ పెట్టుకుంటారు. ఇట్స్ పెయిన్ఫుల్గా ఉంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే పెయిన్ఫుల్గా ఉన్నా కూడా అవి పెట్టించుకుంటే 100% రిజల్ట్ అనేది ఉంటుందా? ఎస్, క్లిప్స్ ట్రీట్మెంట్ ఫస్ట్ పెయిన్ఫుల్గా ఉండదండి. బట్ ఫస్ట్ ఇనీషియల్గా పెట్టుకున్న 2-3 రోజులు ఆడ్ ఫీలింగ్ ఉంటుంది. పెయిన్ వేరు, ఆడ్ ఫీల్. అన్ఈజీనెస్ అంటే మనం కొత్తగా ఫారెన్ మెటీరియల్ పెడతాం కాబట్టి మాకు నోట్లో ఏదో ఉన్నట్టు, ఏదో కదులుతున్నట్టు, నాలుగుతో అసమానం దాన్ని తట్టడం లాంటివి చేస్తాం. అది ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1 వీక్ అనుకుందాం. ఆ తర్వాత నోట్లో బ్రేసెస్ ఉన్నాయా, మీరు చేసుకున్నారా అనేది కూడా మీకు తెలియదు. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, ఈ పళ్ళ వరుసలో సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది ఫోటోకి ఫోజ్ ఇవ్వరు, కొంతమంది నవ్వరు, అసలు లిప్స్ ఓపెన్ చేసి నవ్వే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వీటిని బ్రేసెస్తో చాలా ఈజీ కరెక్ట్ చేసుకోవచ్చు, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బ్రేసెస్ అంటే చిన్నపిల్లలకే పెట్టాలి అని భయమే అని ఒకటి మిత్తుంది. ఇప్పుడు 20s, 30s బోన్ సపోర్ట్ చేస్తే 40s కూడా మనం బ్రేసెస్ పెట్టుకుని ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఇట్ ఈస్ డన్. మీరు ఒక్కసారి ఎత్తుపళ్ళు లోపలికి వెళ్తే ఎత్తుపళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. బట్ డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. రెండోది సందుపళ్ళు. అంటే సందుపళ్ళు క్లోజ్ చేయడం చాలా ఈజీ అండి. ఇట్స్ అ మ్యాజికల్ ట్రీట్మెంట్. 4 to 6 monthsలో సందుపళ్ళు అన్నీ క్లోజ్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్ మీద బయటకు వచ్చేస్తుంది పర్మనెంట్గా. దిస్ ఈజ్ నాట్ టెంపరీ. అలాగే ఇప్పుడు ఈ బ్రేసెస్తో ఇబ్బంది ఉంది, పళ్ళకి అతికించుకుని చేసుకోవడం కష్టం అంటే పళ్ళకి అతికించుకోకుండానే అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ మీకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అంటే తీసి పెట్టుకునే పల్సటి ట్రే ఇస్తారు, లైక్ కంప్యూటర్ మెమరీ ఉండే సన్న డిజిటల్ మెమరీ ఉంటుంది. దానికి మీ లోపానికి తగినట్టుగా తయారు చేసి ఇస్తాం. వాటిల్ని పెట్టుకోవడం ద్వారా కూడా మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. అంత ఈజీగా క్లిప్పుల చికిత్స కానీ, బ్రేసెస్ కానీ, అలైనర్స్ కానీ పూర్తిగా అందుబాటులో ఉంది. పార్థాలో ఏంటంటే ప్రాపర్ ఆర్థోడాంటిస్టులు చేస్తారు. అలైనర్స్ కూడా ట్రైన్డ్ ఆర్థోడాంటిస్టులు, అంటే క్లిప్పుల స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. మూడోది మీ రిజల్ట్ కానీ, మీ డే టు డే యాక్టివిటీస్ కానీ, మీరు మీ విజిట్స్ కానీ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. 100% రిజల్ట్ ఓరియంటెడ్ తీసుకుంటాం కాబట్టి కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాం. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే 100% తగ్గిపోయి నార్మల్ స్మైల్ అనేది మీకు వస్తుంది. ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్, పెయిన్ అనేది ఉండదు, అండ్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మోహన్ రావు గారు, గుంటూరు నుంచి. మోహన్ రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. చిగుర్లు అన్ని జారినాయండి కిందకి, అది ఓపెన్ చేసి చిన్న సర్జరీ పడుతుంది అని అన్నారు. ఓకే. సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనేమో సిమెంట్ పెడతామండి అని చెప్పి అన్నారు. ఒక్కొక్క పన్నుకి ఒక 7 పనులు ఉన్నాయంటండి. అలాగా 7కి 7 రోజులు 14,000 అవుతుందని చెప్పని అన్నారు. ఏది కరెక్ట్? ఈయన ఒక ఆయన ఓపెన్ చేయాలా, చిన్న సర్జరీ పడుతుందండి అని అన్నారు. ఒక ఆయన సిమెంట్ పెడితే సరిపోతుంది అన్నారు. రైట్, గుడ్ క్వశ్చన్ సార్, బాగానే అడిగారు మీరు. లైక్ మీరు ఏం చేస్తారంటే ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది సార్, ఇలా పొడవుగా ఉంటుంది ఇంత. అందులో ఏంటంటే మీ పళ్ళ ఎముక లోపల స్కాన్ అనేది మీకు మొత్తం వచ్చేస్తుంది. దాన్ని డాక్టర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. అది ఒక లెవెల్ వరకు ఉంటే ఆ ఎముక అనేది హెల్దీ టీత్ ఉన్నట్టు, ఆ ఎముక లెవెల్ దాటి కిందకి ఆ ఎముక వెళ్ళిపోతుంటే, బోన్ సపోర్ట్ మీ టీత్కు ఉండేది హాఫ్ కన్నా తగ్గిపోతుంటే గనక డెఫినెట్గా సర్జరీ లాంటిది చేయించుకోవాలి. అదేంటి సర్జరీ అనే మాట తప్పండి. అదేం చేస్తారంటే చిగురు ఇలా ఓపెన్ చేసి లోపల ఏదైతే ఎముక తగ్గిపోతుందో అక్కడంతా ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి లోపల ఉండే ఇన్ఫెక్షన్ని చేతులతో తీసేస్తారు. అంటే మళ్ళీ పెరగకుండా ఈ బోన్ అనేది పట్టుకునేది ఉండడానికి. సో ఇది చేయించుకోవడం వల్ల బెనిఫిట్ అవుతుంది. మీకే అర్థం కావాలి అంటే ఓపీజీ ఎక్స్రే తీసుకుని దాన్ని డాక్టర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. నాకు ఎందుకు సార్ మీరు సర్జరీ చెప్తున్నారు, నా బోన్ లెవెల్ ఎక్కడ వరకు ఉంది, నా కింద వరకే వెళ్ళిపోతేనే నేను చేసుకుంటాను, పైన ఉంటే నేను చేసుకోను అని చెప్పి. అఫ్కోర్స్ చిగురు కిందకి వెళ్ళిపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. చిగురికి పన్నుకి మధ్యన ఇలా కట్ అయి ఉండాలండి. అలా కట్ అయి ఉంటేనే ఫిల్లింగ్ పెట్టుకోవాలి, లేదా ఊరికే చిగురు జారిపోతుంటే ఈ ఫిల్లింగ్ నిలబడదు. అది మీకు ఎక్కడైతే ఇలా మీకు తెలుసు సర్వైకల్ అబ్రేషన్స్ అంటారు, ఇలా కట్ అయినట్టు ఇలా మీ చేతితో పాస్ చేసుకుంటే అక్కడ పన్ను ముక్క విరిగిపోయినట్టు ఉంటుంది, అక్కడ ఫిల్లింగ్ ఓకే. కానీ ఊరికే చిగురు మాత్రమే ఇలా జారుతున్నట్టు అవుతుంటే మటుకు సర్జరీ చేసుకోవాలి, కట్ అయితే ఫిల్లింగ్ పెట్టుకోవాలి. ఇది సార్ క్లారిటీ మీకు. అయినా కూడా ఇది నేను టెంటేటివ్గా చెప్పేది, మిమ్మల్ని ఎగ్జామిన్ చేయలేదు.
మీకు అక్కడ కొత్తపేటలోని లక్ష్మీపురంలో గుంటూరులో పార్థడెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీగానే చూస్తున్నారు సార్, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఫ్రీ ఎక్స్రే కూడా తీస్తున్నాము, అలాగే ఫ్రీగా ఇంట్రావరల్ కెమెరా టెస్ట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చేయించుకుని డాక్టర్ గారితో డిస్కస్ చేయండి మీ సమస్య. ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని నేను చెప్తలేను. వాళ్ళు చెప్పింది విన్నాక మీరు నేను చెప్పిన దాంతో కన్విన్స్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చూస్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ కల్పన గారు, చాలా విషయాలు చెప్పారు. అలాగే చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. రైట్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్.